ఈ వీడియో చూసిన తర్వాత నిజమేంటి అబద్ధమేంటి ఎవరు కరెక్టో మీరే చెప్పండి. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ₹1,00,00,000 బిజినెస్ చేస్తే 20-30 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ ఇంచుమించు డిఫరెంట్ ప్రాపర్టీస్లో అంతే స్థాయిలో సంపాదిస్తాడు. కానీ ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, ఒక స్టాక్ మార్కెట్ అడ్వైజర్ కేవలం 1,00,000-2 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఈ 3 పొజిషన్లో ఏ పొజిషన్లో ఉంటారు? ఇన్సూరెన్స్ ఏజెంటా, రియల్ ఎస్టేట్ పర్సనా, అడ్వైజర్గా? ఒక అడ్వైజర్గా ఉండి సంవత్సరానికి 1,00,000-2 లక్షల రూపాయలు సంపాదించడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారు? వాస్తవం ఇదే. అయితే అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతూ ఉందంటే, మార్కెట్లో అడ్వైజర్కి మనం ఫీజెస్ పే చేయడం అనేది డైరెక్ట్గా చేస్తాం కాబట్టి మనం అక్కడ బాధపడుతూ ఉంటాం. కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇండైరెక్ట్గా డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు అక్కడ బెటర్గా ఉంటారు. దాన్ని పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్సూరెన్స్లో 8%, రియల్ ఎస్టేట్లో 8%, కొన్నిసార్లు 0 కూడా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలుగా చాలా ఏరియాలో రియల్ ఎస్టేట్ లేదు, వాల్యూ అప్రిషియేషన్ కాలేదు, అక్కడ 0. కానీ 3 సంవత్సరాలు దాటి ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళందరికీ 25%, 30% రిటర్న్స్ అయితే వచ్చింది. అంటే మీరు డబ్బులు ఇవ్వడానికి బాధపడ్డా కూడా మీ అడ్వైజరు మీకు మంచి వెల్త్ క్రియేట్ చేసి ఇచ్చాడు. నాకు ఏమాత్రం ఖర్చు అవ్వట్లేదు, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళకో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకో నమ్మి చాలామంది ఎటువంటి రిటర్న్ రాకుండా పూర్ రిటర్న్స్తో ఉన్నారు. సో ఇక్కడ లాజికల్గా ఆలోచన చేస్తే తెలివైన వాడు అడ్వైజర్ సపోర్ట్ తీసుకొని బెస్ట్ CAGR 30-35%తో ఉంటే, తెలివైన వాళ్ళము అనుకుని చాలామంది ఇన్సూరెన్స్ లేకపోతే ప్లాట్లలోనో ల్యాండ్లలోనో ఉండిపోతాం. ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు, వాస్తవాలు ఇదే. మనం మన యొక్క మెంటాలిటీ మార్చుకోవాలి, మన యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి. వాస్తవాలు కొద్దిగా కళ్ళు పెద్దవి చేసి చూసే ప్రయత్నం చేయాలి.